అందరికీ పేరు పేరున వందనం. విషయం ఏంటంటే చర్చ ఒక ఫలితం దిశగా సాగాలి. అందుకనే నేను వారిని అప్పుడప్పుడు కంట్రోల్ చేస్తూ ఉన్నా. ఫలితం దిశగా సాగాలి అన్నప్పుడు మన నిర్దిష్టత ఉండాలి, లేకపోతే ప్రయోజనం లేదు. ఏంటి ఈ సమస్యలు 1, 2, 3 మనకు ఆ క్లారిటీతోని ముందు ఆ సమస్యలను ప్రతిపాదించాలి. నాకు అర్థమైనంత వరకు ఏంటంటే 2 స్థాయిల్లో వీటికి పరిష్కారం ఉంటుంది. ఒకటి, భూభారతి చట్టం వచ్చిన తర్వాత వెంటనే గైడ్లైన్స్ వచ్చినాయి, ఆలస్యం కాలేదు. చాలా అరుదుగా చట్టం రాగానే గైడ్లైన్స్ వస్తాయి, లేకపోతే గైడ్లైన్స్ రావడానికి మళ్ళీ 2-3 ఏళ్ళు పడుతుంది. ఈసారి మాత్రం భూభారతి రాగానే వెనువెంటనే గైడ్లైన్స్ వచ్చినాయి. ఇవాళ మనము స్పష్టంగా అడగవలసినటువంటి ప్రశ్న ఏంటంటే, మనకున్న సమస్య అర్థమవుతున్నది, అందరు క్లియర్గా చెప్తూనే ఉన్నారు, మళ్ళీ దాన్ని పునరుక్తి అవసరం లేదు. 1-2 మాటల్లో చెప్పాలంటే, ఆన్లైన్లో ఎక్కించటం ప్రప్రథమ సమస్య. దానికి భూభారతి ఇప్పుడు ఉన్నటువంటి ధరణి టెక్నాలజీయే, ధరణి రికార్డులే ఇప్పుడు ఉన్నాయి, మళ్ళీ ఇక కొత్త అయితే రాలేదు. ఇక ఆ టెక్నాలజీలో మార్పు అవసరమా, చట్టంలో మార్పు అవసరమా? మనకి స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ మార్పులైతే టెక్నాలజీ మార్పులు అనేది స్పష్టంగా రాసుకుందాం. చట్టంలో మార్పులైతే చట్టంలో ఏ మార్పులు జరగాలి అనేది రికార్డ్ చేద్దాం. 1, 2, 3 ఇవి చట్టంలో రావాల్సిన మార్పులు అని. ఇది నా దృష్టిలో చాలా చాలా అవసరం. ఇది కొన్ని ఆచరణలో వస్తున్నటువంటి సమస్యలు, ఇవి ఆన్లైన్లో ఎక్కించినము, కాగితం ఇచ్చినము రిటర్న్లో కూడా, అయినా కానీ అక్కడ ఫైల్ కదులుతలేదు. ఎందుకు కదులుతలేదు అంటే కదిలిస్తలేరు దాన్ని, అక్కడ పని జరగట్లేదు. ఎట్లా జరిగితే ఎట్లా చేస్తే ఈ పని జరుగుతుంది అనేది కూడా మనకు చాలా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు వారు సబ్ కలెక్టర్ గారు వెళ్తూ ఒక మాట అన్నారు, మనం దృష్టి పెట్టలే కానీ దాని మీద అందరం కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్ టు సర్వీసెస్ యాక్ట్ అని ఉంటుంది, సిటిజన్స్ రైట్స్ యాక్ట్ అని కూడా అంటారు చాలా చోట్ల. ఆ చట్టం ఏం చెప్తుందంటే, ఎన్ని రోజుల్లో అప్లికేషన్ ఇస్తే పని కావాలి అనేది ఆ చట్టం ప్రకారం గైడ్లైన్స్ జారీ అవుతాయి. అన్ని రోజుల్లో పని కనుక కాకపోతే అడిగేటువంటి అధికారము వినియోగదారునికి, పౌరునికి ఉంటుంది. అట్లాంటి ఒక సర్వీసెస్ యాక్ట్ మన దగ్గర కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవి విడివిడిగా వీటన్నింటి గురించి మనం ఆలోచించి మాట్లాడాలి. ఆ నిర్దిష్టత లేకపోతే ప్రయోజనం లేదు నేను అనేది. అందుకని నంబర్ 1, చట్టంలో మార్పులు నాకు తెలిసైతే భూభారతి చట్టంలో తక్షణం ఇప్పుడు ఆ మార్పులు అవసరమని నేను అనుకోవటం లేదు. సమగ్రంగానే దాని మీద అధ్యయనం జరిగింది. సమగ్రంగా అధ్యయనం తర్వాత తయారు చేసినటువంటి చట్టం బిల్లు మీద విస్తృతమైన చర్చ జరిగింది. మండల స్థాయి నుంచి కూడా దాని మీద చర్చ జరిగింది. ఆ అన్ని చర్చలు జరిగిన తర్వాత అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది. గైడ్లైన్స్ కూడా, దానికి సంబంధించిన రెగ్యులేషన్స్ కూడా జారీ అయినాయి. కొన్ని అఫిడవిట్స్ ఇవ్వాలా వద్దా ఇట్లాంటివి తప్ప నేను అనుకోవటం ఆ చట్టంలో దానికి మార్పులు అవసరం లేదు. 2 కీలకం, టెక్నాలజీకి సంబంధించిన మార్పులు రావాల్సిన అవసరం ఉంది. సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాలి, మార్చాలి. ఇంతకుముందు ఉన్నటువంటి సాఫ్ట్వేర్ను వెనక వైపు నుంచి సవరించుకోవటానికి, వాడుకోవటానికి అనేకమైన అవకాశాలు ఉండే, ఆ అవకాశాలు లేకుండా పకడ్బందీగా రక్షణ కల్పించే విధంగా సాఫ్ట్వేర్ను అప్డేట్ చేయాలి. 3 సమస్యల పరిష్కారానికి మీరు కాలపరిమితి పెట్టి గ్రామ స్థాయిలో మీరు గ్రామ సభలు పెట్టి ఆ నిర్దిష్ట కాలంలో సమస్యల పరిష్కారం చేయమని మనం అడగవలసిన అవసరం ఉంది. నేను అనుకోవటం 3వ డిమాండ్ పైన ఒక స్పష్టతనిచ్చి, నెల అంటారా, 2 నెలలు అంటారా, 6 నెలలు అంటారా అనండి. ఆ 6 నెలలు అనుకుంటే 6 నెలల లోపల మనకి పరిష్కారం కావాలి. ఈ పరిష్కారానికి గ్రామ స్థాయిలో గ్రామ సర్వే సభలు జరపాలి. రెవెన్యూ సదస్సులు జరగలేదని అనకండి, జరిగినాయి. అన్ని జిల్లాలలో రెవెన్యూ సదస్సులు జరిగినాయి, కొన్ని చోట్ల డివిజన్ల వారీగా కూడా జరిగినాయి. అది కాదు ఇప్పుడు జరగవలసింది, గ్రామ స్థాయిలోనే సదస్సులు జరిపి ఆ గ్రామ స్థాయిలో ఉన్న సమస్యలను అక్కడికక్కడ వెనువెంటనే పరిష్కరించగలిగితే అప్పుడు దానికి ఈ 6 నెలల్లో మనం అనుకున్నట్టుగా పరిష్కారం అనేది సాధ్యమవుతుంది. ఇది ఒక భాగం. మన దృష్టిలో పరిష్కార మార్గం నంబర్ 1
చట్టంలో రావాల్సిన సంస్కరణలు ఏమన్నా ఉంటే వాటిని నా దృష్టిలోనైతే లేవు. అందులో చెప్పుకోదగినటువంటి సవరణలు లేవు. మీరు కూడా ఎవరు వాటిని సజెస్ట్ చేయలేదు ఇప్పటి వరకు. రెండోది కీలకమైందంటే టెక్నాలజీ పరమైనటువంటి మార్పులు చేర్పులు, దానికి మనం ఒక డెడ్ లైన్ పెట్టి దాని గురించి మనం మాట్లాడవలసింది. మూడోది చాలా స్పష్టంగా గ్రామ స్థాయిలో ఈ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు పెట్టి ఈ డేట్ లోపల మీరు ఈ సమస్యలను పరిష్కరించాలి అని చెప్పి మనం అడగటం. నాలుగోది సర్వీసెస్ యాక్ట్ తెచ్చి వినియోగదారులకు పౌరులకు ఈ పనుల విషయంలో స్పష్టమైన హక్కులు కల్పించటం, ఇవి నా దృష్టిలో అవసరం. వీటికి మనం ఒక స్పష్టమైన రూపం ఇస్తే వాటిని చీఫ్ సెక్రటరీ దాకా, ముఖ్యమంత్రికి, రెవెన్యూ మినిస్టర్కు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి అందరం ఒక డెలిగేషన్గా వెళ్ళి ఆ తర్వాత ఏం చేద్దామనేది సీరియస్గా దానిపైన కార్యాచరణ గురించి ఆలోచించుకోవచ్చు. ఏదైనా ప్రజలకు ఉపయోగపడేటువంటి విషయం. ఇంకా సిపిఐని మీరు పిలిచినరో లేదో, వాళ్ళు కూడా వస్తే బాగుండేది. కాంగ్రెస్ నుంచి కూడా ప్రతినిధులు వస్తే బాగుండేది. అందరినీ పిలిచి ఈ చర్చను కనుక సీరియస్గా ముందుకు తీసుకెళ్తే అది పరిష్కారం సాధ్యమవుతుంది. అంతిమంగా మనం ఇక్కడ వచ్చింది కూర్చున్నది ఏంటంటే, బాధితులు చాలామంది ఉన్నారు. మనం అనుకుంటున్నాము మనం వేరు బాధితులు వేరని. ఈడున్న వాళ్ళు అందరూ బాధితులే, ఇంట్లో ఏవేం మినహాయింపులు లేదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధ ఉంది, ఏదో ఒక సమస్య ఉంది. అందరికీ బాధితులు, అవి వేరే విషయం. మనవి ప్రధానం కాదు ఇక్కడ. మనం ఎట్లో కిందో మీదో పడి పరిష్కరించుకుంటాం. కానీ సాధారణ రైతుల యొక్క సమస్యలు ఇంతకుముందు వచ్చి మాట్లాడిపోయినారు కదా, అటువంటి రైతుల సమస్యల పరిష్కారమే ప్రధానమని భావిస్తున్నాం. కాబట్టి మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక నిర్దిష్టమైన కార్యాచరణ తయారు చేసుకోగలిగితే ఉపయోగం. లేకపోతే ఎప్పుడు కూడా ఇట్లాంటి సదస్సుల వల్ల మనకు అంతిమ ప్రయోజనం కలగకపోతే ప్రయోజనం ఉండదు. చేసినము ఇక్కడ మొదలైంది, మళ్ళా మనం ఆ గ్రామాల దాకా మళ్ళా పోవాల్సిన అవసరం లేదు. మీకు సమస్య ఏందో తెలుసు, స్పష్టత ఉంది, పరిష్కారం ఏందనేది చెప్పండి. ఇదైతే అవుతుంది, దీనికి పరిష్కారం అనేది నేను 4 చెప్పిన స్పష్టంగా. ఆ 4టిని మనం ప్రభుత్వం ముందు పెడదాం, పరిష్కారాలను సాధించుకునే ప్రయత్నం చేద్దాం. నేను అంటున్నా, చట్టంలో లేకుండా ఏవీ లేవు. కానీ ఆ టైం లిమిటేషన్ రెవెన్యూ సదస్సు అయితలేవు కదా. నువ్వు రెవెన్యూ సదస్సు ఈ డేట్ లోపల పెట్టి అది పరిష్కరించమని ఒత్తిడి పెడితే తప్ప అవి కావు. ఆ రకమైన ప్రయత్నం ఒకటి జరగవలసిన అవసరం ఉంది. అది చాలా చాలా అవసరం. సమగ్ర సర్వే టైటిల్ గ్యారెంటీ మనం అనేకసారి చెప్పాం సార్. అయితే ప్రభుత్వాన్ని మీ ద్వారా చెప్పాలని కోరుతున్నారు, అవసరమా లేదా చెప్పాలి. మీరు అన్నట్టుగా సమగ్ర భూ సర్వే జరగాలి. అంతిమంగా అన్ని సమస్యలకు పరిష్కారం అదే. మళ్ళీ దాని మీద భిన్నాభిప్రాయాలు లేవు. ఆ నిర్ణయం మనం అడగాలి. అది కూడా ఒక పాయింట్గా రాద్దాం మన కార్యాచరణలో. అది ఇవన్నీ మనము యాజ్ ఏ పాయింట్గా దాంట్లో రాయండి. 4-5 పాయింట్లు రాస్తే ఆ 4-5 పాయింట్లతో ఇలాంటి డిక్లరేషన్గా వాటిని ప్రభుత్వం, నేను నా మాటగా 4 చాలా సూటిగా చెప్పిన, మీరు చెప్పిన 2ంటికి కూడా నేను సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తాను.